బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ఉద్యమ సారథి టీజేఎస్ చీఫ్ ఎమ్మెల్సీ కోదండరాంకు కేబినెట్ లో చోటు దక్కనుంది. ఆయన్ని మంత్రివర్గంలోకి తీసుకునే ఆలోచనలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన విద్యాశాఖను ఆయనకు అప్పగించే అవకాశాలున్నాయి. బడ్జెట్ సమావేశాల్లోపు పూర్తి స్థాయిలో మంత్రివర్గాన్ని విస్తరించేందుకు సీఎం కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. ఈ నెలాఖరులోపు కొత్త మంత్రుల పేర్లను ఆమోదం కోసం అధిష్టానానికి పంపనున్నారు. తెలంగాణ కేబినెట్లో ప్రస్తుతం సీఎం సహా 12 మంది ఉన్నారు. మరో 6గురికి విస్తరణలో ఛాన్స్ దక్కనుంది. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ కు బేషరతు మద్దతు ప్రకటించిన కోదండరాంకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ సీటును ప్రతిపాదించడంతో పాటు గవర్నర్ ఆమోదం కూడా తెలిపారు. ఇక ఎమ్మెల్సీగా ఎన్నికైన కోదండరాంకు మంత్రి పదవి కూడా ఇచ్చే యోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. ఇక దీనిపై తెలంగాణ ఉద్యమకారులు సానుభూతి పరుల్లో ఒక సానుకూల వాతావరణం ఏర్పడింది.